ఫ్రెండ్స్, ఈరోజు మనం మాతా వైష్ణోదేవి స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఇది పార్ట్ 1 వీడియోకి కంటిన్యూషన్ ఫ్రెండ్స్. పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో చూస్తే ఈ పార్ట్ 2 వీడియో అర్థమవుతుంది. భైరవనాథ్ వైష్ణోదేవి గురించి తెలుసుకోవడానికి వచ్చి ఆమె సామాన్యురాలు కాదని మహా తపస్వి అని గ్రహిస్తాడు. ఒకరోజు అరణ్యంలో ఒంటరిగా తపస్సు చేసుకుంటున్న వైష్ణోదేవి ముందు భైరవనాథ్ నిలబడి తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేస్తాడు. అందుకు వ్యతిరేకించిన వైష్ణోదేవి తపస్సుకు ఆటంకాలు కలిగించాడు. ఇక అప్పటి నుంచి వైష్ణోదేవి త్రికూట పర్వతంలోని ఒక గుహలో తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. హనుమంతుడిని ప్రార్థించి భైరవనాథ్ తన తపస్సుకు ఆటంకం కలిగించకుండా గుహ బయట రక్షణగా ఉండమంది. 9 నెలల పాటు వైష్ణోదేవి గుహలో తపస్సు చేసిన కాలంలో ఎన్నోసార్లు భైరవనాథ్ ఆమె తపస్సుకు భంగం కలిగించాలని ప్రయత్నించగా హనుమంతుడు భైరవనాథ్ను అడ్డుకున్నాడు. వారిద్దరి మధ్య 9 నెలల పాటు యుద్ధం జరిగింది. చివరకు వైష్ణోదేవి తపస్సు పూర్తి చేసుకొని గుహ బయటకు వచ్చి హనుమ భైరవనాథ్ జరుగుతున్న యుద్ధాన్ని చూసి కాళికామాత స్వరూపంలో భైరవనాథ్ శిరస్సు ఖండించింది. ఆ దెబ్బకు భైరవనాథ్ శిరస్సు దూరంగా వెళ్ళిపడింది. అప్పుడు భైరవనాథ్ అమ్మవారిని ఈ మొండి శరీరంతో బతకలేను, మోక్షాన్ని ఇవ్వమని వేడుకుంటాడు. అప్పుడు అమ్మవారు ఎంతో దయతో భైరవనాథ్ శిరస్సు పడిన చోట ఆలయం ఏర్పడుతుందని చెబుతుంది. వైష్ణోదేవి టెంపుల్కి వచ్చిన భక్తులందరూ భైరవనాథ్ దర్శనం చేసుకోకపోతే ఆ యాత్ర వలన ఫలితం ఉండదని, ఆ యాత్ర అసంపూర్ణమవుతుందని వరమిస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం త్రేతాయుగం చివరిలో శ్రీరాముడు ఓ వృద్ధుని రూపంలో త్రికూట పర్వతానికి వెళ్తాడు. వైష్ణోదేవి వృద్ధుని రూపంలో ఉన్న శ్రీరాముణ్ణి గుర్తించలేకపోతుంది. అప్పుడు శ్రీరాముడు, ఈ జన్మకు నీకు నాకు వివాహం కుదరదు, కలియుగంలో అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మ సంస్థాపనకు కల్కి అవతారం స్వీకరిస్తాను, అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటానని చెప్తాడు. అందుకే వైష్ణోదేవి ఇప్పటికీ శ్రీరాముడు కల్కి అవతారంలో వచ్చి తనను వివాహం చేసుకుంటాడని ఎదురు చూస్తూ ఉందని అంటారు. శ్రీకృష్ణుని ఆదేశం ప్రకారం పాండవులు మహాభారత సంగ్రామానికి ముందు ఈ ఆలయాన్ని దర్శించమని కోరతారు. పాండవులు ఈ ఆలయాన్ని దర్శించడం వల్లనే 18 రోజుల్లో విజయం సాధించారని స్థల పురాణం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే వైష్ణోదేవి దర్శనం దొరకదని అంటారు. ఎందుకంటే ఈ యాత్ర చేయడం చాలా కష్టం. గర్భగుడికి చేరుకోవాలంటే గుహల్లో చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ఆలయం దర్శించడానికి ప్రతి ఏటా 80 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఇది ఫ్రెండ్స్ వైష్ణోదేవి ఆలయం గురించి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.